మా దగ్గర ఉండబడిన అన్ని పత్రాలు తీసుకున్నాం. మునీర్ పేరుతో ఉండే, వాళ్ళ తమ్ముని పేరుతో ఉండే నకిలీ పత్రాలు 85, 80, ఇంకోరికి అమ్మినేది నకలు కోసం, లింకు డాక్యుమెంట్ కోసము, తర్వాత ఒక గురుభాస్కర్కు రిజిస్టర్ చేయించినది, ఇప్పుడు వేరే వాళ్ళు చేసి అగ్రిమెంట్ చేసినది, మా దగ్గర ఉండే ఒరిజినల్ పత్రాలు అన్నీ కలిపి ఒక అర్జీ తయారు చేసి పోలీసు వాళ్ళకి ఇచ్చినాం. సబ్ రిజిస్టర్ ఆఫీసులో కనుక్కోబన్నాం. అంత తీసుకొని నిగ్గు తేల్చామని చెప్పినాం. ఈ నిగ్గు తేల్చేదానికి ఏమీ లేదు, వాస్తవానికి అయితే 1 గంట కూడా లేదంతా మా దగ్గరనే ఉంది. ఇప్పుడు కూడా ఇంకా నిగ్గు తేల్చకుండా ఇంకా నానబెట్టి వాళ్ళు నోటీసులు ఇచ్చి ఈ స్థలంలోకి నువ్వు దిగొద్దు వాళ్ళు దిగొద్దు అంటే ఇంతకంటే అన్యాయం మరొకటి లేదు. పోలీసులారా, మెట్టుతో బూటుతో అనండి మా తప్పుంటే, అంతే తప్ప వానికి నోటీస్ ఇచ్చినాం నీకు నోటీస్ ఇచ్చినాం భూమిలోకి స్థలంలోకి దిగొద్దంటే అన్యాయం. 1 రోజు 2 రోజులో 3 రోజుల్లో మీరు నిగ్గు తేల్చేంత దిగొద్దంటే దిగకుండా ఉంటాం. కోట్ల రూపాయలు పెట్టి మా ఆస్తి పెట్టుకొని మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటా అంటే మీరు దిగద్దని చెప్పి సంవత్సరాలు 6 నెలలు పెడితే అది న్యాయం కాదు. ఆ పని మీరు చేయొద్దు. వారమా 10 రోజుల మీరు తేల్చేంత వరకు పోవద్దు భూమిలో కంటే పోము. వారమో 10 రోజుల తర్వాత తేల్చి బూట్ కాలుతుంది అనండి ఏం తప్పు ఉంటే వాడిని. ఈ విషయం పైన మా దగ్గర ఉండే సమాచారంతో డిఎస్పీ గారిని కలిసి బంగారెడ్డి వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, శేఖర్ యాదవ్ మండలాధ్యక్షులు కలిసి డిఎస్పీ గారికి అర్జీ ఇస్తున్నాం. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ కూడా పర్సనల్గా శేఖర్ యాదవే కలిసి వాళ్ళకు కూడా అర్జీ ఇస్తున్నాం. ఎస్పీ గారికి కూడా కాపీ టు ఎస్పీ గారికి కూడా అర్జీ పంపిస్తున్నాం. దీని మీద మేము లీగల్గా ఎంత దూరం పోరాడాలనో అంత దూరము పోరాడతాం. మా 10 సెంట్ల స్థలం కోసం కాదు, మా స్థలం మా దగ్గరనే ఉంది. మా ఈ ఊర్లో ఉండే ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండేదానికోసం, ఈ ముఠాయిడికి సమాప్తమయ్యే దానికోసం, ఇంకొకరు ఇటువంటి కాగితాలతో రాకుండా ఉండేదానికోసం లీగల్గా ఎంత పోరాటం చేయాలనో పోలీస్ శాఖ, ఉన్న ప్రభుత్వ అధికారులు, కోర్టు అన్ని చోట్లకు పోతాం.